మిత్రులారా, ఈరోజు 2014లో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు జనానికి ఎప్పుడైతే కూడు అనేది ఒక అవసరం, నిత్యావసరం, అటువంటిది 5 రూపాయలకి నందమూరి తారక రామారావు గారు ఆ ఆలోచన మీద నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ 5 రూపాయలకి భోజనం పెడుతూ భిక్షకాళ్ళకు కావచ్చు, సమయానికి ఉన్న బయటికి జరుగుకోవాలి కావచ్చు, తినేదానికి కావచ్చు, ఎక్కడైనా ప్రతి ఒక్క టౌన్ పరిధిలో చాలా విపరీతంగా దాదాపు 200 పైచీలకు ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి రాగానే మొత్తాన్ని ఆపేసి ఈ పేదలందరినీ కూడా ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితి తయారు చేశారు. ఇటువంటి దుర్మార్గమైన పోవాలనే కసితో అప్పుడు 150 సీట్లు ఉన్నటువంటి వైసీపీని ఈరోజు ఓడించి పూర్తిగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ప్రతి ఒక్క స్థానంలో కూడా 164 స్థానాలకి కూటమి అభ్యర్థులందరూ కలిపి బీజేపీ మరియు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కూటమితో కలిపి ఎన్డీఏ పాలనలో ఇంత ఎక్కువ మెజార్టీ ఇచ్చి అత్యధికంగా స్థానాలు కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే గతంలో యువగళం పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి అన్నార్థులు ఈ విధంగా అయ్యా నోటికాడు భోజనం తీసేశారు, ఇది పెట్టండి అయ్యా అని చెప్తే ఈరోజు మళ్ళా హిందూపురంలో మొట్టమొదటి తెలంగాణ మన నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో హిందూపురంలో ఈరోజు మొట్టమొదటి అన్నా క్యాంటీన్ పెట్టడం తయారైంది. ఇదే విధంగా ప్రతి ఒక్క నియోజక కేంద్రంలో ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా దాదాపుగా వచ్చేటట్టుగా రాష్ట్రం మొత్తంగా మరొక 250-300 అన్నా క్యాంటీన్ తయారయ్యేటట్టుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తడం జరుగుతుంది. ఈ ప్రయత్నానికి అందరం కూడా పూర్తి మద్దతు తెలుపుతూ భిక్షకాలు కానీ బయట పనుల మీద వెళ్ళేవాళ్ళు కానీ కార్మికులు కర్షకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారిగా అందరికీ పేరు పేరున నమస్కారం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీని మరియు ఎన్డీఏ కూటమితో వచ్చినటువంటి ప్రభుత్వానికి సహకారం చేసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం.